నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఛాతీలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ, వణుకుడు వ్యాధిని పట్టించే జీవ సూచికలివే. పిల్లల లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి? పుట్టుకతో ఒకే కిడ్నీ ఉందా? ఇంకా హెల్త్ టిప్. చిన్న సమస్య పెద్ద చికాకు. ఎసిడిటీకి ఈ 4 పదాలు అతికినట్లు సరిపోతాయి. గుండెల్లో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా ఉంటుందని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లకు తోడు పొగ తాగడం, మద్యపానం వంటి చెడు వ్యసనాల మూలంగా యువతలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పుల్లటి తేనుపులు, గ్యాస్ ట్రబుల్, పొట్టలో అల్సర్లు, ఈ బాధలు అన్నిటినీ కలిపి డాక్టర్లు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. ఛాతీలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ బాధలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టడం అనేది మనలో చాలామందికి అనుభవమే. గ్యాస్ పైకి ఎగదన్నుకు వస్తూ ఉండటంతో ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. దీంతో గుండెపోటేమో అన్నంత ఆందోళనకు గురవుతూ ఉంటారు చాలామంది. ఆహారం తినగానే ఛాతీలో మంట మొదలవుతూ ఉంటుంది. పదే పదే పులితేనుపులు వస్తూ ఉంటాయి. తిన్న ఆహారంలోని మెతుకులు తిరిగి గొంతులోకి వస్తూ ఉంటాయి. గ్యాస్, ఎసిడిటీ, పులితేన్పులు, ఈ సమస్యలను అన్నిటినీ కలిపి వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయాన్ని కారణాలుగా చెబుతారు నిపుణులు. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ ఈసోఫేగస్ అంటే అన్నవాహికలోకి వెళ్ళడం వల్ల వచ్చే డిసీజ్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. జీఈఆర్డీకి కారణాలు ఏంటంటే మెయిన్గా స్మోకింగ్, ఆల్కహాల్, హెవీ ఫ్యాటీ డైట్, లేకపోతే హెవీగా పొట్ట నిండా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు లైక్ కాఫీ కానీ, కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ, డార్క్ చాక్లెట్ కానీ, లేకపోతే నార్మల్ చాక్లెట్ కానీ, లేకపోతే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్ డైట్ కానీ, లేకపోతే ఊబకాయం ఉన్నా కానీ, ఇట్లా ఉన్నప్పుడు మనకి జీఆర్డీ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. దీంతోపాటు కొన్ని ఫిజియలాజికల్ కారణాల వల్ల కూడా మనకి జీఆర్డీ రావచ్చు. లైక్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ పొట్టలో ఈ గర్భాశయం పిండం పెరుగుతున్న కొద్దీ గర్భాశయం కూడా పెరుగుతూ ఉండడం వల్ల పొట్టలో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కూడా రిఫ్లెక్స్ డిసీజ్ అనేది రావచ్చు అనమాట. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది. తిన్న ఆహారం కానీ, పొట్టలోని ఆమ్లం కానీ తిరిగి మళ్లీ పైకి రాకుండా ఉండేందుకు అన్నవాహిక మొదట్లో ఒక కవాటం ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు, వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావటం మొదలవుతుంది. దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మసాలా పదార్థాల్ని ఎక్కువగా తినటం, వేళకు భోజనం చేయకపోవటం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావటం, ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసే కారణాలే. జీఆర్డీలో లక్షణాలు మనకి మెయిన్గా క్లాసిక్ సిమ్టమ్స్ ఆఫ్ జీఆర్డీ ఏంటంటే ఛాతీ భాగంలో మంట, ముఖ్యంగా ఛాతీ వెనక ఇక్కడ మధ్యలో ఛాతీ వెనక భాగంలో మంటగా ఉండడం కానీ, నొప్పిగా ఉండడం కానీ, ఇది క్లాసిక్ సిమ్టమ్ ఆఫ్ జీఆర్డీ అనమాట. చెస్ట్ బర్నింగ్ అంటాం. అలా కాకుండా కొన్నిసార్లు రిఫ్లెక్స్ బాగా పైకి వెళ్తే థ్రోట్లో కూడా, అంటే గొంతు భాగంలో కూడా మంటగా ఉండడం, గొంతులో నొప్పిగా ఉండడం, గొంతు గరగరగా ఉండడం, లేకపోతే గొంతులో ఏదో పెట్టినట్టు ఏదో ఆబ్జెక్ట్, ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటారు, అట్లా ఉండడం, ఇలా కూడా జరుగుతుంది. ఇంకా కొన్నిసార్లు పుల్లటి తేన్పులు రావడం, ఈ రిఫ్లెక్స్ అనేది మరీ పైకి వచ్చేస్తే ఫుడ్ తిన్న తర్వాత ముఖ్యంగా కొంతమందికి రిఫ్లెక్స్ ఉండడం వల్ల ఆ ఫుడ్ అనేది కూడా కొంచెం నోట్లోకి రావడం, పుల్లటి తేన్పులు రావడం ఇట్లా జరుగుతుంది. అలానే ఈ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల కొన్నిసార్లు మనకి దంతాల్లో ఉండే ఎనామిల్ కూడా మనకి కరిగిపోయే అవకాశం ఉండి ఈ పళ్ళ మీద మచ్చలు కూడా అట్లా కూడా ఏర్పడవచ్చు అనమాట. ఇవి కాకుండా కొన్నిసార్లు ఈ రిఫ్లెక్స్ అవడం వల్ల యాసిడ్ అనేది అన్నవాహికలో నుంచి ఈ శ్వాసనాళంలోకి వెళ్ళి కొన్నిసార్లు లారింజైటిస్ అంటే
వాయిస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. మనకి జీఆర్డీ నిర్ధారణకు వచ్చేసరికి మెయిన్గా క్లినికల్ హిస్టరీ, పేషెంట్ చెప్పిన హిస్టరీ బేసిస్ మీద మనం మెజారిటీ ఆఫ్ జీఆర్డీని మనం డయాగ్నోసిస్ చేస్తాం. అలా కాకుండా జీఆర్డీకి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, అంటే మనకి డయాగ్నోసిస్ క్లియర్గా లేదు, అసలు పేషెంట్కి జీఆర్డీ ఉందా లేదా అని 100% తెలుసుకోవాలి అంటే దానికి 24-hour pH మానిటరింగ్ టెస్ట్ అని సపరేట్గా గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అది కేవలం డయాగ్నోసిస్ డౌట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే జీఆర్డీ పేషెంట్కి సర్జరీకి పంపించే ముందు కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి 24-hour pH మానిటరింగ్ టెస్ట్ అనేది చేస్తాం. పొట్టలోని ఆమ్లం తరచూ ఆహార నాళంలోకి రావటం వల్ల అన్నవాహిక మెల్లగా దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆకలి తగ్గటం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించటం, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయించాలి. ఎందుకంటే కణుతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలో ఒక కోర్సు మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్లీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఫండోప్లికేషన్ అనే సర్జరీ చేయటం ద్వారా పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కవాటాన్ని సరిచేస్తారు. జీఆర్డీ ట్రీట్మెంట్ వచ్చేసరికి మెయిన్గా మనం మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ని మనం మెడిసిన్స్తోనే మేనేజ్ చేస్తాము. కామన్గా వాడే మెడిసిన్స్ పీపీఐ అంటారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. డైలీ ఒకటి పరగడుపున వేసుకోవడానికి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. పేషెంట్స్కి సిమ్టమ్స్ మరీ ఎక్కువగా ఉంటే రోజుకి 2 సార్లు కూడా వేసుకోమని చెప్తాం. వీటితో పాటు ప్రోకైనెటిక్స్ అంటారు, అంటే ఇప్పుడు మనకి అన్నవాహికకి పొట్టకి మధ్యలో లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, అంటే ఒక వాల్వ్ లాంటి స్పింక్టర్ ఉంటుంది అనమాట. దాని పని ఏంటంటే పొట్టలోని యాసిడ్ని పైకి రిఫ్లెక్స్ అవ్వకుండా ఆ స్పింక్టర్ అనేది అందులో ప్రెషర్ మెయింటైన్ చేయడం వల్ల అది మనకి రిఫ్లెక్స్ అనేది ప్రివెంట్ అవుతుంది. బట్ ఈ జీఆర్డీ ఉన్న వాళ్ళకి ఆ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అనేది చాలా లూజ్గా వదులుగా ఉండడం వల్ల కూడా మనకి రిఫ్లెక్స్ రావచ్చు. ఈ ప్రోకైనెటిక్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ యొక్క ప్రెషర్ని పెంచుతాయి అన్నమాట. బట్ కాకపోతే ఈ ప్రోకైనెటిక్స్కి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం మూలంగా మనం ఓన్లీ కొంత టైం పీరియడ్ వరకే ఇస్తాం. మేబీ 2 to 4 weeks వరకు ఈ ప్రోకైనెటిక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా మనం మెడిసిన్స్ ద్వారానే దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తూ ఉంటాం అనమాట. అంటే లైక్ ఎవరైనా పేషెంట్ స్మోకింగ్ చేస్తున్నా, ఆల్కహాల్ చేస్తున్నా కంప్లీట్గా మానేమని చెప్తాం. లేదు ఎక్కువసార్లు కాఫీ తీసుకోవడం కానీ లేకపోతే ఎక్కువగా చాక్లెట్స్ తినడం కానీ ఇట్లాంటి అలవాటు ఉంటే తగ్గించుకోమని చెప్తాం. అట్లాగే డైట్ అనేది ఒకేసారి ఫుల్గా కడుపు నిండా తినడం కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు, అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లా 3 సార్లు కాకుండా కుదిరితే 5 times లేకపోతే 6 times లేకపోతే 7 times అట్లా డివైడెడ్ డోసెస్లో కొంచెం కొంచెం ఎక్కువ సార్లు మీల్ తీసుకోమని చెప్తాము. దాంతోపాటు ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ కొంతమందికి రిఫ్లెక్స్ మరీ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి నిద్రపోయేటప్పుడు కొంచెం తల ఎత్తు పెట్టుకోమని చెప్తాం అనమాట. అలాగే నైట్ డిన్నర్కి స్లీప్కి మధ్యలో 3 to 4 hours గ్యాప్ మెయింటైన్ చేయమని కూడా చెప్తాం. సో ఇట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా అంటే మందులు వాడుతున్నా కానీ పేషెంట్స్కి మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గట్లేదు అంటే అలాంటి పేషెంట్స్ని సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. సర్జరీలో మెయిన్గా ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైతే మనకి అన్నవాహికకి పొట్టకి మధ్యలో స్పింక్టర్ ఏదైతే ఉందో అది వదులుగా ఉండడం వల్ల రిఫ్లెక్స్ వస్తుంది. కాబట్టి సర్జరీలో ఏం చేస్తారంటే ఈ స్పింక్టర్ని కొంచెం టైట్ చేస్తారు, ఫండోప్లైకేషన్ అంటారు అనమాట. సో సర్జరీ ద్వారా ఫండోప్లైకేషన్ సర్జరీకి పంపిస్తాం అనమాట. ఇప్పుడు రీసెంట్గా ల్యాప్రోస్కోపీ విధానంలో కానీ ఓపెన్ విధానంలో ఫండోప్లైకేషన్ చేయడం కాకుండా ఎండోస్కోపీ ద్వారా, అంటే మనకి ఏమీ కుట్టు లేకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా మనం ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ యొక్క ప్రెషర్ని పెంచడానికి రకరకాల ప్రొసీజర్స్ వచ్చినాయి. సో రీసెంట్గా ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా కూడా మనం ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనే దానికి సర్జరీ మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయటం, అది కూడా ప్రశాంతంగా తినటాన్ని అలవాటు చేసుకో. హెల్త్ న్యూస్ మీకోసం. పార్కిన్సన్ జబ్బు, దీన్నే వాడుకలో వణుకుడు వ్యాధి అని కూడా పిలుస్తారు.
పార్కిన్సన్ జబ్బును ముందే అంచనా వేయడానికి తోడ్పడగల 8 ప్రోటీన్లను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన పరిశోధకులు ఇటీవల గుర్తించారు. ఇవి జీవసూచికల మాదిరిగా ఉపయోగపడగలవని, వీటి సాయంతో పార్కిన్సన్ లక్షణాలు ఆరంభం కావటానికి 7 ఏళ్ల ముందే వణుకుడు వ్యాధిని పట్టుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రోటీన్ జీవరసాయన శాస్త్రంతో కృత్రిమ పరిజ్ఞానాన్ని సమ్మేళనం చేసి ఈ సూచికలను పరిశోధకులు కనుగొన్నారు. మెదడులోని సబ్స్టాన్షియా నైగ్రా అనే భాగంలో కణాలు క్షీణించడం, కీలక నాడీ సమాచార వాహకమైన డోపమైన్ రసాయనము మోతాదులు తగ్గటం మూలంగా పార్కిన్సన్ జబ్బు తలెత్తుతుంది. ఇది నెమ్మదిగా ముదురుతూ వచ్చే సమస్య. ఇందులో చేతులు, తల వంటి భాగాలు వణకడం, నడక, కదలికలు నెమ్మదించటం, శరీరము ముందుకు వంగిపోవటం, తూలటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం దీనికి డోపమైన్ను భర్తీ చేయటం ద్వారా చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకు పార్కిన్సన్ను అంచనా వేయగలిగే జీవసూచికలు లేకపోవటం పెద్ద సవాలుగా నిలుస్తోంది. ఈ విషయంలో యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. కొత్తగా కనుగొన్న జీవసూచికలతో జబ్బు ముప్పు గలవారిని గుర్తించడానికి అవకాశం చిక్కుతుంది. ప్రయోగాత్మక చికిత్సల సామర్థ్యాలను తెలుసుకోవటానికి వీలవుతుంది. పార్కిన్సన్ త్వరగా ముదరకుండా చూసుకోవటానికి, నివారించుకోవటానికి మార్గం సుగమం కాగలదని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు మొదలైపోయాయి. ఇక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఒకటే హడావిడిగా ఉంటుంది. ఉదయాన్నే పిల్లల్ని లేపి వారిని స్కూలుకు రెడీ చేయటం ఒకెత్తైతే, వారికి లంచ్ బాక్స్ తయారు చేయటం మరో ఎత్తు. లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో, ఏం పెడితే పిల్లలు ఇష్టంగా తింటారో అని తల్లులు తెగ ఆలోచిస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బడికెళ్లే పిల్లల లంచ్ బాక్స్లో ఎలాంటి పదార్థాలు వండి పెట్టాలో, వారి ఎదుగుదలకు ఉపకరించే ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు లంచ్ బాక్స్లో ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే పండ్లు రకాలు పెట్టచ్చు. పండ్లు, తర్వాత సాలడ్స్, కూరగాయలు, మొలకెత్తించిన గింజలు, ఇలాంటివి కొంచెం ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసి అది మంచిగా పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే అన్నంతో ఎన్నో రకాలుగా చేయొచ్చు. అన్నం ఏంటి ఫ్రైడ్ రైస్లా చేయొచ్చు, లేకపోతే చిన్న బిర్యానీ లాగా టమాటో రైసు, ఎన్నో రకాల ఆకుకూరలతోటి పుదీనా రైసు, కొత్తిమీర రైసు, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. అలా ఏదైనా అలాంటివి పెట్టచ్చు. ఆకుకూర ఉండడం వలన వాటికి బాగా చాలా మటుకు మినరల్స్, ఖనిజ లవణాలు ఉంటాయి. విటమిన్ ఏ, కెరోటిన్ రూపంగా వస్తూ ఉంటుంది. పోషక విలువలు ఉంటాయి. అదేవిధంగా బియ్యం అనేటప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్స్, ఇంధనం ఎక్కువ ఉంటుంది, కొంత మాంసకృతులు కూడా ఉంటాయి. దీంతో పాటు పండ్లు కానీ, తర్వాత సాలడ్స్, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ పచ్చిగా కొన్ని పెడితే అప్పుడు అది సంపూర్ణమైన మంచి లంచ్ బాక్స్ కింద తయారవుతుంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కంటిన్యూస్గా సమతుల్య ఆహారం దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు బయట తిన్న దాని వల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి అరగని సరిగ్గా ఉండకపోవచ్చు, నూనెలు సరిగ్గా ఉండొచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. మన ఇంటిలో లంచ్ బాక్స్ని తయారు చేసే పద్ధతే ఉంటుంది. కొంత ఫ్రెష్ కూరగాయలు, లేకపోతే పండ్లు అలాంటివి వేరే బాక్స్లో పెట్టచ్చు. పళ్ళ జ్యూసులు పెట్టచ్చు. అవన్నీ వేరుగా పెట్టి ఒక బాక్స్లోనేమో ఈ అన్నము, కూరలు అవన్నీ కలిపి నీట్గా పెట్టి వాళ్ళు కలుపుకునేలాగా లేకుండా స్పూన్ వేసుకుని తినేలాగా పెట్టాలి. అలా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. బ్రెడ్ ఉంది, దాన్నేమో శాండ్విచ్ల కింద చేయొచ్చు. అందులో ఆమ్లెట్ కానీ వేసి, లేదన్నా కూర పట్టి, లేకపోతే చిన్న ఏంటి బన్ను తీసుకొని దాంట్లో చిన్న కట్లెట్లా పెడితే బర్గర్ లాగా అవుతాయి. ఇలాంటి ఆహార పదార్థాలు పెట్టుకుంటే మధ్యాహ్నం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మంచి సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటూ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇద్దరు చేయాల్సిన పనిని ఒకే వ్యక్తి చేయాల్సి వస్తే కాస్త కష్టంగానే ఉంటుంది. మన శరీరంలోనూ ఒక్కోసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. 2 కిడ్నీలు చేయాల్సిన పనిని ఒకే కిడ్నీ చేయాల్సి వస్తుంటుంది. కిడ్నీ గ్రహీతలు, దాతల్లో ఈ రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది పిల్లల్లో పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉంటుంది, 2వ కిడ్నీ ఏర్పడి ఉండదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు సాలిటరీ కిడ్నీ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్ ఆరోగ్యం గురించిన ఆందోళనలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఒకే కిడ్నీతో జీవితాంతం నెగ్గుకు రాగలరా అని సందేహిస్తూ ఉంటారు. పిల్లల్లో పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు ఎదురయ్యే కష్ట నష్టాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సాలిటరీ కిడ్నీ అంటే ఏంటి? ప్రతి మనిషికి కూడా 2 కిడ్నీలు ఉంటాయి.
కానీ ఏదైనా కారణాలతోటి ఒక మనిషికి గనక ఒకటే కిడ్నీ ఉన్నట్లయితే దాన్ని మనం సాలిటరీ కిడ్నీ అంటాం. ఈ సాలిటరీ కిడ్నీకి మెయిన్గా ఏంటంటే కొంతమందికి పుట్టుకతోనే ఉండొచ్చు, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఒక కిడ్నీకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ కిడ్నీని తొలగించి ఉండవచ్చు, లేదా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఆ కిడ్నీని మనం తీసేయాల్సిన అవకాశం కూడా రావచ్చు. కొంతమంది ఏంటంటే కిడ్నీ డోనార్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి పిల్లలకి ఇవ్వటము, కానీ వాళ్ళు ఇట్లా డొనేట్ చేసినా కూడా ఒకటే కిడ్నీ ఉంటుంది, దాన్ని కూడా మనం సాలిటరీ కిడ్నీ అని అంటాం. పుట్టుకతోటి ఒకే కిడ్నీ ఉండటానికి కారణాలేంటి? సో యూజువల్గా ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి, కొంతమందికి పుట్టుకతో ఒక కిడ్నీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అని చెప్తాము. ఈ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్లో ఏజెనిసిస్ ఆఫ్ కిడ్నీ అని అంటాం. అంటే వాళ్ళకి ఒక కిడ్నీ అనేది పెరుగుదల జరగదు. సో మిగతా అంతా కూడా ఒకటే కిడ్నీ మీద ఉంటారు. చాలామందికి ఇలాంటి కండిషను ఒకటే కిడ్నీ ఉందని చెప్పేది వాళ్ళకి 40-50 సంవత్సరాలు వచ్చేదాకా కూడా తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకటే కిడ్నీ ఉన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు కలగవు. సో వాళ్ళు రొటీన్గా వేరే దానికోసం ఏదో స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్కాన్ చేసి మీకు ఒకటే కిడ్నీ ఉందండి అని చెప్తారు. సో బై బర్త్ ఒకటే కిడ్నీ ఉండటం వల్ల యూజువల్గా ఎటువంటి ఇబ్బందులు జరగవు. కొన్నిసార్లు రీనల్ డిస్ప్లేషియా అని అంటాం. అంటే వాళ్ళకి ఏంటంటే పుట్టినప్పుడు 2 కిడ్నీలు ఉంటాయి, కొన్ని కారణాలతోటి ఒక కిడ్నీ అనేది ఎదుగుదల ఆగిపోతుంది, లేదా ఆ కిడ్నీ అనే దాంట్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ జరిగి ఆ కిడ్నీ అనేది ఇబ్బంది పడేటటువంటి అవకాశం వస్తుంది. ఇలాంటి వాళ్ళని మాత్రం మనము కొంచెం క్లోజ్గా మానిటర్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఆ కిడ్నీ ఏదైతే కారణంతో ఇన్ఫెక్షన్ అనుకోండి, ఇన్ఫెక్షన్ తోటి కనుక డ్యామేజ్ అయినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది వేరే కిడ్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం వస్తుంది. సో పుట్టుకతో ఒక కిడ్నీ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది జరగదు, లేదా మధ్యలో ఎదుగుదలలో కనుక ఒక కిడ్నీ మిస్ అయినట్లయితే సో వాళ్ళని మాత్రం మనం క్లోజ్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకే కిడ్నీ ఉండటం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? పుట్టుకతో వచ్చినప్పుడు ఒకటే కిడ్నీ ఉన్నట్లయితే అది ఎటువంటి సమస్యలు యూజువల్గా జరగవు. కానీ డెవలప్మెంటల్లో కనుక ఒక కిడ్నీ చిన్నగా అయిపోయి నెమ్మదిగా ఆ కిడ్నీ కనపడనటువంటి సైజుకి కనుక వెళ్ళినట్లయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే కిడ్నీకి వెళ్ళేటటువంటి రక్తనాళం ఏదైతే బ్లడ్ పైప్స్ అంటామో, ఒక పైపు కొంచెం బ్లాక్ అయ్యేటటువంటి అవకాశం వస్తుంది. ఇలా బ్లాక్ అవడం వల్ల వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ పెరిగి ఆ కిడ్నీ మీద లోడ్ పడి నెమ్మదిగా ఆ కిడ్నీ అనేది చిన్నగా అయిపోయి ఒకటి లేనట్టుగా కనపడుతుంది. ఇది ఒక కారణం. రెండో కారణం వచ్చేసి ఏదన్నా ఈ 2 కిడ్నీల్లో ఒక కిడ్నీలో కనుక రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ జరిగినట్లయితే, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఇట్లా రిపీటెడ్గా ఒక కిడ్నీలో కనుక ఇన్ఫెక్షన్స్ కనుక జరిగినట్లయితే ఒక కిడ్నీ కూడా అంతగా మనకి కనపడదు, నెమ్మదిగా చిన్నగా స్కారింగ్ అయిపోయి ఆ కిడ్నీ చిన్నగా అయిపోతుంది. ఇలా చిన్నగా అయిపోయిన తర్వాత కూడా మనకి రెగ్యులర్ స్కానింగ్లో ఒకటే కిడ్నీ ఉంది అన్నట్టుగా రిపోర్ట్ ఇస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే 2 కిడ్నీలు కలిసిపోయి ఒకటే కిడ్నీ లాగా ఉంటుంది, కనపడుతుంది. దాన్ని హార్షూ కిడ్నీ అంటాం. వీళ్ళకి ఏంటంటే కొంచెం పెల్విక్ రీజన్లో ఈ 2 కిడ్నీలు కింద భాగాలు ఏదైతే ఉంటాయో కలిసిపోయి ఒకటే కిడ్నీ మాస్ లాగా కనపడుతుంది. యాక్చువల్గా వీళ్ళకి 2 కిడ్నీలు ఉంటాయి, కానీ ఒకటేలాగా స్కానింగ్లో కనపడుతుంది. వీళ్ళు కూడా కొంచెం పీరియాడిక్ మానిటరింగ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. పుట్టుకతో ఒకే కిడ్నీ ఉన్నప్పుడు తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? కొన్ని కారణాలతోటి పుట్టుకతోటి ఏదైనా రిఫ్లెక్స్ డిసీజ్ కానీ ఇట్లా ఉండి ఒకటే కిడ్నీ ఉంది అని కనుక తెలిసినట్లయితే పుట్టిన 1 నెలకో 2 నెలలకో అట్లాగా వీళ్ళు మాత్రం మనం క్లోజ్గా మనము మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్వతహాగా మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళకి ఏమన్నా బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుందా, షుగర్ స్టార్ట్ అవుతుందా అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా మిగతా వాళ్ళకన్నా కూడా చాలా ఫ్రీక్వెంట్గా చెక్ చేయాల్సి వస్తుంది. మనం ల్యాబొరేటరీ టెస్ట్లు కనుక చూసుకున్నట్లయితే యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి. యూరిన్లో కనుక ప్రోటీన్ పోతుంది అని అంటే ఆ ఉన్న ఒక్క కిడ్నీ మీద మనకి లోడ్ పడుతుంది అన్నది అర్థం. సో కొన్ని రకాల సింపుల్ బ్లడ్ టెస్ట్లు లైక్ క్రియాటినిన్ అని కానీ జిఎఫ్ఆర్ టెస్టింగ్ అని కానీ వీటిని కనుక మనము ఎక్కడైనా కానీ అయిపోతాయి. ఇవి చేసుకుంటూ ఉంటే ఆ సింగిల్ కిడ్నీ అనేది దాంట్లో ఎంత గట్టితనం ఉంది, అది మనకి ఎలా ఉందనేది పీరియాడిక్గా మానిటరింగ్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఒకే కిడ్నీ ఉన్నప్పుడు జీవనశైలి ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు ఏ కారణంతో మనకి సింగిల్ కిడ్నీ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్.
బై బర్త్ కనుక సింగిల్ కిడ్నీ ఉన్నట్లయితే యూజువల్గా జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు చెప్తామంటే తప్పితే అంతగా వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ డెవలప్మెంటల్లో అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక కిడ్నీ తీసేసి సింగిల్ కిడ్నీ ఉన్నట్లయితే, లేదా ఒక కిడ్నీకి క్యాన్సర్ వచ్చేసి సింగిల్ కిడ్నీ ఉన్నా, లేదా ట్రాన్స్ప్లాంట్కి ఒక కిడ్నీ డొనేషన్ చేస్తున్నా కానీ వీళ్ళకి ఏమవుతుందని అంటే రెండో కిడ్నీ మీద ప్రెషర్ పడకుండా మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిల్లో అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్. వీళ్ళని స్మోకింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది యాక్టివ్ స్మోకింగ్ కావచ్చు, పక్కన వాళ్ళైనా కానీ చేసిన స్మోకింగ్ కావచ్చు. దానికన్నా ముఖ్యమైనది మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషరు ఉంటే ఆ మనిషికి, లేదా షుగర్ ఉంటే వీళ్ళ కంట్రోల్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ అయినది ఓవర్ ది కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ లైక్ అన్నెసరీ యాంటీబయాటిక్స్ వాడటం కానీ, పెయిన్ కిల్లర్స్ వాడటం కానీ, ఇవన్నీ కూడా ఒకటే ఉన్న కిడ్నీ అనేది వీటిని మెటబలైజ్ చేయడానికి స్ట్రెంగ్త్ సరిపోకపోవచ్చు కొన్ని రకాల కారణాలతోటి. అలాంటి టైంలో కిడ్నీ అనేది 2 కిడ్నీ ఉన్న వాళ్ళకన్నా కానీ సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళల్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, తొందరగానూ ఉంటుంది. ఈ స్పోర్ట్స్ అనేది యూజువల్గా ఆడవచ్చు, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వీళ్ళు హైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మామూలు వాళ్ళకన్నా కూడా కొంచెం ఎక్కువగా నీళ్లు తీసుకోమని చెప్పి చెప్తాం. యాజ్ లాంగ్ యాజ్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్నప్పుడు సింగిల్ కిడ్నీ తోటి ఎటువంటి ప్రమాదము ఉండదు. పెద్దల్లో అయినా పిల్లల్లో అయినా ఒకటే కిడ్నీ ఉండడం అనేది పెద్ద సమస్యం కాదు. కానీ తరచూ క్రియాటిన్, వడపోత సామర్థ్యాన్ని తెలిపే పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు, షుగర్ వంటి జబ్బులకు చిక్కకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఒకటే కిడ్నీ ఉన్నప్పటికీ అందరిలాగా హాయిగా జీవనాన్ని సాగించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఒక స్పూన్ తేనెలో 1-2 అల్లం ముక్కలు లేదా కొంచెం సొంటి పొడిని కలిపి తీసుకోండి. జలుబు బాధలు తగ్గుతాయి, జ్వరం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది.